విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారము. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ తో పార్టిసిపేట్, షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్ తో ఒక వర్క్ షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విజన్ ఏదైతే చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న సెల్ఫ్ విమెన్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళు ఒక లీడర్షిప్ అని వాళ్ళు కృషి చేస్తూ, వాళ్ళు ఎలాగ ఎంటర్ప్రెన్యూర్ గా మారాలి, ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్, ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఒకే వేదికకి తీసుకొచ్చి, వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళు పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఇవి ఏ ప్రకారంగా వాళ్ళు మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంట్రాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల లీడర్, మండల సమైక్య వాళ్ళు, అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, అలాగే జిల్లా సమైక్య లీడర్స్, అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనకు గైడెన్స్ ఇస్తే చాలు. చాలా మంది ఇప్పుడు సరే ఇది మనకు ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇప్పించండి ఆల్రెడీ అడుగుతున్నారు. వాట్ వి వాంటెడ్. సో వాళ్ళ చైతన్యం ఉంది, చాలా మంచి విజన్ మన ముందు ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాపర్ గా ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఒక బ్రిడ్జ్ గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి, ఎవరైతే మనము పారిశ్రామికవేత్తలు అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగిన సహాయం చేయడానికి మెయిన్లీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తే మనము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఈ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడే చూసుకుంటే ఎస్హెచ్జి ద్వారా లైవ్లీవుడ్ లోన్స్ ఈ ఒక్క సంవత్సరానికి 855 కోట్లు ఇవ్వబోతుంది. ఆ 855 కోట్లతో ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయించి కావాల్సిన మిషనరీస్ ట్రైనింగ్ ఇప్పిస్తే ప్రాపర్ గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఐటమ్స్, దాన్ని మార్కెటింగ్ చేయడానికి చాలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఉన్నారు. ఎలిప్ ఉంది, సెల్ఫ్ గ్రూప్ ఉంది, ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే చాలా వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్స్, అవి టెంపుల్స్ లో అలాగే హోటల్స్ లో షాప్స్ లో చాలా అవసరం ఉంటుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది మనము వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూట్ బ్యాగ్స్, అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్, ఈ మిల్లెట్స్ నుంచి తయారు చేస్తున్న ఈ చిక్కీలు, పౌడర్స్, అలాగే ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఇవన్నీ చేయడానికి మహిళలు చాలా చక్కగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ చేస్తున్నారు. వీళ్ళతో ఎక్స్పోజర్ ఇచ్చి మనం మహిళా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము. చాలా మంచి స్పందన ఉంది. సో ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా మీటింగ్ పెట్టి ఉన్న మహిళలందరినీ, ఇప్పుడు మనకు టోటల్ జిల్లాలో 4.5 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు, అంటే 4.5 లక్షల కుటుంబాలు. సో వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ ఉంది, లోన్ తీసుకుంటూ ఉన్నారు, లోన్ తీసుకుని వాడుకుంటున్నారు, చిన్న చిన్నగా చేసుకుంటున్నారు. కానీ దాని ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ తీసుకెళ్లి ఒక మార్కెట్ లింక్ చేసి అది కంటిన్యూస్ గా సస్టైనబుల్ గా ముందుకు తీసుకెళ్లి కంటిన్యూస్ గా ఆదాయం వచ్చేలా చేస్తే, ఏదైతే సీఎం గారు విజన్ 2047 భాగంగా మన ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితేనేంటి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్స్ అయితేనేంటి లక్ష్యం పెట్టారు. అలాగే జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్య సాధన కంపల్సరీగా
ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది. ఇప్పుడు మనకు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికి అంటే 24-25కి 2,52,000 ఉంది. ఇది నాకు 2025-26కి 3,15,000 అవ్వాలి. అదే 2047 సంవత్సరం నాటికి 55 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకురావాలంటే కంపల్సరీగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాల్సింది. దానికోసం మహిళా గ్రూప్ ని మోటివేట్ చేసి, అధికారులను మోటివేట్ చేసి, అలాగే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేసి, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేమే వచ్చి కావాలంటే మీరు ఇంటి ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు చేసే ప్రోడక్ట్ ని మేమే కొనుక్కొని మార్కెట్ లో కూడా లింక్అప్ చేస్తామని ఎంత చక్కగా చెప్తున్నారు. సో చాలా మంచి సహకారం ఉంది, మంచి ప్రోత్సాహం ఉంది. సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ భాగంగా, అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విజన్ 2047 భాగంగా నంబర్ 1 చేయాలి. దీనికి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేయాలని, ఒక మోటివేట్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టాము. దీనికి ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు, చాలా మంచి స్పందన ఉంది. మీడియా మిత్రులు కూడా నా విన్నపం ఏంటంటే ఈ యొక్క మంచి కాన్సెప్ట్ ని పబ్లిక్ కి తీసుకెళ్ళండి, తెలియజేయాలి. ఇప్పుడు ఎవరికైనా ఏం ఆలోచన ఉన్నా కూడా వచ్చి మాకు ఇది ఐడియా ఉంది ఇలా చేయాలని వస్తే కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం ద్వారా, అలాగే దగ్గర డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఈ యాక్టివిటీ అయితే దీన్ని పబ్లిక్ కి వెళ్ళాలి మెయిన్. సో పబ్లిక్ షుడ్ నో సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో దీని వల్ల మనం వెళ్తే మనకి ట్రైనింగ్ దొరుకుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఏ స్కీమ్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ లో చర్చించి అక్కడ కూడా వస్తుంది, ఈవెన్ మండల సమైక్యలో కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే కంపల్సరీగా మనము ఇండస్ట్రియల్స్ ని తయారు చేయొచ్చు. ఏ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అచీవ్మెంట్ నాట్ ఏ డిఫికల్ట్ జాబ్, బట్ ఓన్లీ థింగ్ వీ షుడ్ హ్యావ్ ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజు నుంచి మొదలైంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడికి ఆగదు, ఇది కంటిన్యూ చేసుకుంటాము. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాగా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళకి మార్కెట్ లింకింగ్ ఎలా ఉంది, వాళ్ళకి లోన్ లింకింగ్ ఏంటంటే ఈ ఫైనాన్స్ లింకింగ్ జరుగుతా ఉందా లేదా, వాళ్ళకి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలి, ఇటువంటిది కూడా మనం ఆలోచించి వాళ్ళకి ఎప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లి మన జిల్లాని పారిశ్రామిక జిల్లాగా చేయడము, అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ మన జిల్లాని అగ్రగామిగా నిలపడము, అలాగే విజన్ 2047 ఇంప్లిమెంటేషన్ లో అలాగే P4 ఇంప్లిమెంటేషన్ లో మన జిల్లాని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ ధర్మం అనుకుంటున్నాము. దీనికోసం మీరందరూ సహకారం కోరుతున్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సో అక్కడ ఎక్కడ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ లింకే లేదు, ఒకటి ఆసక్తి ఉండాలి. సో చేసే సత్తా ఉంటే ఏజ్ ఎడ్యుకేషన్ తో లింక్ లేకుండా ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు 65 సంవత్సరాలు 60 అవుతుంది. సో ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, ఏజ్ ఉన్నా లేకపోయినా ఆసక్తి ఒకటి ఉంటే ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దీనికోసం అందరూ ముందుకు రావాలని ఇప్పుడు మెయిన్లీ మన ఎకానమీలో చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చూసుకుంటే విశాఖపట్నం ఫస్ట్ వస్తుంది, కృష్ణా జిల్లా సెకండ్ వస్తుంది, ఎన్టీఆర్ జిల్లా 3లో ఉంది. సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. కానీ మనకు ఇండస్ట్రీ కన్నా సర్వీస్ సెక్టర్ చాలా మంచి అవకాశం. ఎందుకు టూరిజం లో ఇది మన గ్రాస్ వాల్యూ, గ్రాస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సర్వీస్ సెక్టర్ 68% ఉంది నాకు. సో అగ్రికల్చర్ మళ్ళీ ఇండస్ట్రీ తక్కువ ఉన్నాయి. ఆ సర్వీస్ అంటే టూరిజం అంటే ఏంటి అగైన్, సో వేరియస్ రకాల టూరిజం ఉన్నాయి. దాంట్లో మనం ఈ పారిశ్రామిక యాడ్ అవుతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. దాని ప్రకారంగా ఆలోచిస్తున్నాము, దాని ప్రకారంగా ముందుకు వెళ్తాం. ఎవరైనా ఇంటర్ ఉంటే వాళ్ళ గ్రూప్ నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు 855 కోట్లు జిల్లా పెట్టుకున్నామంటే అన్ని గ్రూప్స్ కి వస్తాయి. ఇప్పుడు వచ్చిన లోన్స్ తీసుకొని వాళ్ళు మోటివేట్ అయ్యి ఈ యాక్టివిటీస్ చేయాలి. అక్కడే తీసుకెళ్లేది. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.